ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకుల్లో అత్యంత క్రేజ్ నెలకొన్న సీక్వెల్స్ లో డీజీటీలు స్క్వేర్ కూడా ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ మార్చ్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కు నెలన్నర ముందు డీజీటీలు స్క్వేర్ ఓటీటీ రైట్స్ అమ్ముడైపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ కు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. కంప్లీట్ బోల్డ్ రోల్లో ఫస్ట్ టైం అనుపమ దర్శనమిచ్చి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది. లిప్ లాక్లు, రొమాంటిక్ డైలాగ్స్ తో యూత్ ఆడియన్స్ ను ఈ ట్రైలర్ అట్రాక్ట్ చేసింది. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో 4 మిలియన్లకు పైగానే వ్యూస్ వచ్చాయి. డీజీటీలు స్క్వేర్ ట్రైలర్ తో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఓటీటీ రైట్స్ కోసం చాలా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తో పాటు సోనీ లైవ్ పోటీ పడినట్లు సమాచారం. పోటీ మధ్య నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు చెప్తున్నారు. ఈ యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ డిజిటల్ హక్కులను దాదాపు 35 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఓటీటీ హక్కుల విషయంలో పలువురు టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల రికార్డును డీజీటీలు స్క్వేర్ బ్రేక్ చేసినట్లు చెప్తున్నారు. డీజీటీలు సీక్వెల్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నట్లు చెప్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మూవీస్ లో ఒకటిగా డీజీటీలు స్క్వేర్ నిలవబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మార్చి 18న ఈ మూవీ నుండి ఓ మై లవ్లీ అనే పాటను విడుదల చేయబోతున్నారు. 2022లో రిలీజ్ అయిన డీజీటీలు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. డీజీటీలు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రాధిక పాత్రలో నేహా శెట్టి నటనకు యూత్ ఆడియన్స్ తెగ కనెక్ట్ అయ్యారు. సీక్వెల్ లో మాత్రం నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. డీజీటీలకు మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. డీజీటీలు స్క్వేర్ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్డ్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తుంది. ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.